వ్యవసాయ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ప్రాచీన సాగు పద్ధతుల వైపే నేటి యువ రైతులు మొగ్గు చూపుతున్నారు. అతి తక్కువ ఖర్చు, తక్కువ నీటి వినియోగంతో ఆరోగ్యకరమైన పంటలను పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అదే బాటలో పయనిస్తున్నాడు రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతు శివప్రసాదరాజు. ప్రకృతి విధానంలో కనుమరుగవుతున్న దేశీ విత్తనాలను పండిస్తూ మన సంపదను కాపాడుతున్నాడు. మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో ఈ రైతు విజయగాథను తెలుసుకుందామా? సాగులో రాణించాలంటే పట్టాలు పుచ్చుకోనవసరం లేదు. కాస్తంత శ్రమ, ఓపిక ఉండాలి. అలాగైతేనే ఈ రంగంలో నిలదొక్కుకోగలం అంటున్నాడు యువ రైతు శివప్రసాదరాజు. ఒకప్పుడు ఎన్నో ఉద్యోగాలు చేసిన ఈ రైతు అందులో సంతృప్తి దొరక్క సాగు రంగంలోకి అడుగుపెట్టాడు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. కృషి ఉంటే ఫలితం ఖచ్చితంగా కనిపిస్తోంది. అది చేసి చూపించాడు. అందరి రైతుల్లా కాకుండా అంతరించిపోతున్న మన దేశీ విత్తనాలను కాపాడుతూ భావి తరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాడు. శివప్రసాదరాజు నేటి తరం యువతకు ఇతను ఆదర్శం. ఉన్నత చదువులు చదువుకున్నాడు. ఎన్నో ఉద్యోగాలు చేశాడు. అయినా సంతృప్తి దొరకలేదు. వెతికే ప్రయత్నంలో భాగంగా సాగు రంగంలో అడుగులు వేశాడు. సాగుపై పూర్తి అవగాహన లేకపోయినా ప్రకృతి విధానంలో వివిధ రకాల పంటలను పండిస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయంలో ఆటుపోట్లు చాలా సహజమంటున్నారు ఈ రైతు. ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన మొదటి సంవత్సరం ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సాగులో నష్టపోయాడు. అయినా ఆశ చావలేదు. వెనకడుగు వెయ్యలేదు. సాగునే నమ్ముకున్నాడు. అందులోనే విజయపథంలో దూసుకుపోతున్నాడు. 2012 నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయానికి రాకముందు నేను అనేక రకాలైన ఉద్యోగాలు చేశాను. కానీ ఏ దాంట్లో కూడా ఆ యొక్క సంతృప్తి అనేది కలగలేదు. కొన్ని సంవత్సరాలు టీచింగ్ చేశా, మల్టీమీడియా యానిమేషన్ చేసాం, ఇన్స్టిట్యూట్లు పెట్టుకున్నాం. తర్వాత సర్క్యులేషన్ డిపార్ట్మెంట్లో చేసాం, మార్కెటింగ్ దాంట్లో చేసాం. కానీ ఎక్కడ అనేది ఒక సంతృప్తి కలగలేదు నాకు. ఎక్కడ సంతృప్తి కలుగుద్దా అనే వెతికే ప్రయత్నం లోపల ఈ ఫీల్డ్కి రావడం జరిగింది 2012లో. ఇక 2012 నుంచి ఇప్పుడు స్టిల్ నౌ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం మొత్తం అంతా కూడా. ఈ ప్రకృతి వ్యవసాయం లోపల ఆటుపోట్లు అనేది చాలా సహజం. నాకు కూడా అందరూ లాగే నాకు కూడా 2012-13 మూమెంట్ లోపల ఈ వ్యవసాయం మీద సరైన అవగాహన లేకుండా వచ్చాం మొత్తం అంతా కూడా. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ దాదాపు చాలా అంతా కూడా కొంత ఇబ్బందులు పడాల్సి వచ్చింది, నష్టపోయాం. అంతా అయిన తర్వాత కానీ ఆల్మోస్ట్ ఇంకా వ్యవసాయం మొదలెద్దాంలే అన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకో నాకు దీని మీద ఒక స్కోప్ అనిపించింది, ఒక నమ్మకం అనిపించింది. భవిష్యత్తులో ఇది ఉండాలి, ఇది చేస్తే ఎంత బాగుంటుంది, దీని మీద ఏదో అవకాశం ఉన్నట్టుంది అనిపించింది నాకు మనసులో. అప్పుడు దీని మీద ఇంకొంచెం అవగాహన పెంచుకొని టెర్రస్ గార్డెనింగ్ మొదలుపెట్టా. టెర్రస్ గార్డెనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా దాని మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత బయట ఫార్మ్స్ చేయడం మొదలుపెట్టామండి. నేను బేసిక్గా ఒక 4 సంవత్సరాల నుంచి నేను కన్సల్టేషన్ ఫీల్డ్లోనే ఉన్నా. బయట అన్ని ఫార్మ్స్ అన్నీ కూడా కన్సల్టేట్ చేస్తూ ఉంటాను. వెజిటేబుల్ కానీ మొత్తం అన్ని రకాలైన పంటలకి కన్సల్టెంట్ చేస్తుంటా. ఈ కన్సల్టేషన్ చేసేటువంటి సందర్భంలో బయట తిరిగే సందర్భంలో మా గురువుగారు హరినారాయణ రెడ్డి గారు పరిచయం అయ్యారు 2014 ఆ మూమెంట్లో, 13-14లో పరిచయం అయిన తర్వాత ఆయన దగ్గర నుంచి దేశీ విత్తనం గురించి అమూల్యమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ నాకు దొరికింది. ఆయన యొక్క ప్రోత్సాహంతో దేశీ విత్తనాన్ని ఇప్పుడు మీరంతా చూశారు కదా, ఇవన్నీ కూడా దేశీ విత్తనం మొత్తం అంతా కూడా అది ఎందుకు చేయాలనేటువంటి యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క గొప్పతనము అన్నీ కూడా ఆయన దగ్గర తెలిసిన తర్వాత నేను నా వృత్తిని కొనసాగిస్తూ దాంట్లో ఇదంతా కూడా మిళితం చేసుకొని దేశీ విత్తన సంరక్షణ అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్రయాణం లోపల మధ్యలో విజయరామ్ గారు పరిచయం అయ్యారు. ఆయన ద్వారా ఇంకొంచెం అందరం కలిసి విత్తనం పైన కొంచెం పెద్ద వర్క్ చేయడం జరిగింది. ఆ యొక్క దేశీ సంపదను కాపాడడంలో ఆయన కూడా మాకు చాలా సహకరించారు. ఆయన ద్వారా చాలా విత్తనం బయటికి వెళ్ళింది. దానికి చాలా ఆనందపడుతున్నాం మొదటి విషయంగా. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్కుంట గ్రామంలో 3.5 ఎకరాల్లో కేవలం ఒక పంటనే సాగు చేయకుండా హై డెన్సిటీ విధానంలో 350 రకాల దేశీ కూరగాయలు, ఆకుకూరలు, 415 రకాల దేశీ వరి రకాలను పండిస్తున్నాడు శివప్రసాదరాజు.
ఈ ప్రాంతంలో కూలీలు, నీటి సమస్య అధికం. అందుకే సీజన్లకు అనుగుణంగా పంటల సాగు చేస్తున్నాడు. ప్రతి ఏడు ఎండాకాలం, వానాకాలం, శీతాకాలానికి అనుగుణంగా క్రాప్ను డిజైన్ చేస్తున్నాడు. మంచి దిగుబడిని సాధిస్తున్నాడు. అసలు విత్తనం ఇదంతా చేసిందంతా కూడా బేసికల్గా దేశీ విత్తనం గురించే చేసాం. దీంట్లో ఇక్కడ మీరు ఇప్పుడు చూసినటువంటి ఒక ఫామ్ లోపల మీరు గ్రహించాల్సిన ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, దీని మీద ఒక 2-3 కాన్సెప్ట్లో చేసాం దీన్ని. ఒకటి, తక్కువ వాటర్, ఒక సందర్భంలో వాటర్ లేవు, ఫస్ట్ విషయం. రెండవది, దీంట్లో కలుపులు గిలుపులు మొదటిసారి ఒకసారి తీసాం. మాకు మ్యాన్ పవర్ చాలా ఇబ్బంది, ఇక్కడ దొరకట్లేదు కూడా. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి, దీన్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, నీళ్లు తక్కువగా ఉన్నాయి అనేటువంటి సందర్భంలో అనేక రకాలు 350 నుంచి 400 రకాలు, 350 రకాల కూరగాయ విత్తనాలు ఉన్నాయి. 400 చూశారు కదా, దేశీ వరి విత్తనాలు ఉన్నాయి. వరి వేరే ప్రాంతంలో చేసాం. 415 రకాలు వరి, 350 రకాల దాకా ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ మొత్తం అన్ని రకాలైనటువంటి కూరగాయలు దీంట్లో పండిస్తున్నాం మొత్తము. సో ఆ సందర్భంలో మాకు నీటి సమస్య, మనుషుల సమస్య తీవ్రమైన ఇబ్బందిగా ఉన్నది. దాన్ని ఏం చేయాలనేటువంటి సందర్భాలు ఆలోచించి దీనికి కొత్తగా ప్రతి సంవత్సరం 3 సీజన్ లోపల 3 డిజైన్లు చేసుకోవడం జరుగుతుంది. ఎండాకాలం క్రాప్ డిజైన్ వేరే ఉంటుంది, వర్షాకాలం వేరే ఉంటుంది, శీతాకాలం వేరే ఉంటుంది. మొత్తం ఏ కాంబినేషన్ పెట్టుకోవాలో ఆ కాంబినేషన్ తోటి ఆలోచన చేసినప్పుడు ఈ కలుపు నుంచి మనం తప్పించుకోవాలి, వాటర్ లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలనే ఆలోచనతోటి హై డెన్సిటీగా అన్ని రకాలైనటువంటి మొక్కలు పెట్టడం జరిగింది. దీని లోపల ఒకసారి కలుపు తీసాము. ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఈ అన్ని రకాలైనటువంటి ఒక మొక్కలు ఉండడం ద్వారా ఈ పొలం లోపల మేము గత 2 నెలల నుంచి ఒక కషాయం కానీ ఎటువంటి కషాయాలు కూడా వాడలేదు. మాకు పొరపాటున కూడా ఒక వంకాయకు కానీ ఒక బెండకాయకు కానీ ఏ ఒక్క మొక్కకు కూడా ఒక పురుగు అనేది సోకలేదు. చూశారు కదా ఇక్కడ రకరకాలైనటువంటి బంతి మొక్కలు, బంతి, ఆముదము, జొన్న, మొక్కజొన్న, మొత్తం చిక్కుడుకు సంబంధించినవి, టమాటాలు, ఇవన్నీ రకరకాలైనటువంటి ఒక మొక్కలతో ఒక డైవర్సిటీ ఏర్పడిస్తే, ఒక తాలింపులోకి ఎన్ని రకాలైతే అన్ని పదార్థాలు వేస్తే ఎంత రుచికరంగా ఉంటుందో, మసాలాలు అన్ని రకాల మసాలాలు పడితే ఏ విధంగా రుచికరంగా ఉంటుందో, పొలంలో కూడా అదే విధంగా అన్ని రకాలైన మొక్కల యొక్క డైవర్సిటీ ఉన్నప్పుడు ప్రకృతి తన పని తాను చేసుకుంటే వెళ్ళిపోద్ది, మన ప్రమేయం అవసరం లేదు అనేది ఇది పాలేకర్ గారు చెప్తారు. పుకువోక వ్యవసాయం ఇంతకుముందు ఒక పుస్తకంలో చదివా, కొంచెం ఆ వీడియో చూసా. గడ్డితో విప్లవం, గడ్డితో పాటుగా మీరు చేయొచ్చు అన్నారు. సరే మనం ఎందుకు చేయలేంలే అనే ఒక ఉద్దేశంతో గడ్డి కూడా తీయడం మానేసాం. ఈరోజు కింద మీరు అంతా చూశారు కదా, ఆ తుంగ కూడా చచ్చిపోతుంది, మొత్తం అంతా కూడా తుంగ చచ్చిపోతుంది. దానికి డామినేషన్ చేసుకుంటుంది. ఒక స్టేజ్కి వచ్చే లోపల దానికి అదే రీసైకిల్ అయిపోతుంది. ఇక్కడ మేము కేవలము దీని లోపల ఎటువంటి వేరే దానికి టైం కేటాయించట్లే, కేవలం తెంపుకోవడం, అమ్ముకోవడం అనేటువంటి ఒక ఉద్దేశంలోనే ఉన్నాం. మ్యాక్సిమం అంతా సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నాం. అడవిలో ఎలా అన్ని చెట్లు కలిసిపోతాయో అలా అన్ని రకాల మొక్కలను ఒకే పొలంలో సాగు చేస్తున్నాడు. టమాటో 10 రకాలు, మిర్చిలో 30 రకాలు, 80 రకాల వంకాయలు, 60 రకాల చిక్కుళ్లను పండిస్తున్నాడు. పొలంలో 2.5 ఫీట్ల బెడ్లను ఏర్పాటు చేసుకుని మొదట ఆకుకూర సాగు ప్రారంభించాడు. తరువాత 3 ఫీట్లకు ఒక మొక్క చొప్పున టమాటో, మిర్చి వేశాడు. ప్రతి 2 మొక్కల మధ్య బంతి మొక్క వేశాడు. అన్ని రకాల పండ్ల మొక్కలు ఈ క్షేత్రంలో చూడొచ్చు. టమాటా ఒక 10 రకాలు, మిర్చి ఒక 35 రకాల మిర్చి, ఒక సుమారు 80 రకాలైనటువంటి వంకాయలు, చిక్కుళ్ళు దాదాపు ఒక 60-70 రకాల చిక్కుళ్ళు, మొత్తం అంతా కూడా బంతులు, 2 రకాల బంతులు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన దగ్గర కారబంతి ఒక బంతి ఉంది, చాలా చిన్నగా ఉండి ఇంత పెద్దగా కనిపించినటువంటి మొక్క ఏదైతే ఉందో కారబంతి అంటాం. నిజంగా వాస్తవంగా పెస్ట్ కంట్రోల్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. మేము గమనించిన దాని లోపల ఈ అన్ని పురుగులు రాకపోకుండా మొత్తం అంతా కూడా నీట్గా ఉండడానికి గల కారణం ఏంటిదంటే, ఈ యొక్క కారబంతి ద్వారా దాని నుంచి వచ్చేటువంటి వాసన కానీ ఆ యొక్క పురుగులను అట్రాక్ట్ చేసుకోవడం కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ చూశారు కదా, మొత్తం అన్నీ కూడా జొన్నలు, అన్ని రకాలైన పంటలు ఉన్నాయి. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, పొద్దున్న 6 గంటలకు వస్తే మా దగ్గర కొన్ని లక్షల పక్షులు అనేది దీంట్లోనే స్థావరాలు ఉంటాయి, మొత్తం అన్నీ కూడా దీంట్లోనే గూళ్ళు ఉన్నాయి. ఒక పురుగును మొత్తం అన్నిటినీ తింటాయి. మా దాంట్లో పాములు ఉన్నాయి, ఒక 4-5 పాములు, ఎన్నో వందల సంఖ్యలో ఎలుకలు ఉన్నాయి. ఆ పాములు తినడానికి ఒక బయోడైవర్సిటీ అనేది దీంట్లో ఫుల్ బయోడైవర్సిటీ ఏర్పడ్డది. ఎప్పుడైతే బయోడైవర్సిటీ ఏర్పడుతుందో పంటలు ఆటోమేటిక్గా బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇక్కడ మీరు గమనిస్తే నేను ఒకటే లైన్లో కూడా అన్ని రకాలు ఒకటే దగ్గర చిక్కుడు ఉంటుంది, అక్కడే వంకాయ ఉంటుంది, అక్కడే బెండ ఉంటుంది, అక్కడే టమాటా ఉంటుంది, అక్కడే అన్ని రకాలు ఉంటాయి. ఒకటే దాని దగ్గర 3-4 క్రాప్లు ఉంటాయి. ఎలా దీన్ని డిజైన్ చేసుకుంటాము అంటే, ఒక బెడ్ మేము యాక్చువల్లీ బెడ్లు వేసాము, 2.5 ఫీట్లు బెడ్లు. అప్పుడు వర్షానికి బాగా కలుపు రావడంతో బెడ్ల మీద ఒకసారి ట్రాక్టర్ తోటి దున్నేసినాం.
దున్నిన తర్వాత ఏమైంది, కొంచెం బెడ్లు పాడాయి. కింద మొత్తం ఫస్ట్ అంతా కూడా ఆకుకూర వేసుకుంటాం మొత్తం అంతా కూడా. దీంట్లో చూశారు కదా గోంగూరలు అన్ని రకాలు ఉన్నాయి. ఆకుకూర వేసేసిన తర్వాత అదొక స్టేజ్కి వచ్చిన తర్వాత దాంట్లో టమాటా కానీ, మిర్చి కానీ, వంకాయ కానీ ఇవి మొక్కల్లా పెరిగేది. ఎవ్రీ 3 ఫీట్లకి ఒక మొక్క చొప్పున టమాటా కానీ, మిర్చి కానీ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత ప్రతి 2 టమాటా మొక్కల మధ్యలో ఒక బంతి పెడతాం. బంతి పెట్టినప్పుడు ఏమవుద్ది, పెస్ట్ కంట్రోల్గా ఉంటుంది. బయట ఉన్న టెంపరేచర్ని ఒక ఎండాకాలం అయితే 3 డిగ్రీలు దాదాపుగా ఆపుతుంది మొత్తం అంతా కూడా. సో అది కమ్ముకున్నప్పుడు ఏమవుతుంది, అది విస్తీర్ణంగా కమ్ముకున్నప్పుడు అక్కడ కలుపు కూడా రాదు. మన దగ్గర అయిందా చూశారు కదా కాశీ టమాటో. ఈ కాశీ టమాటో అంతా కూడా దాని మీద ఏంది స్ట్రైకింగ్ చేయాలి. ఈ స్ట్రైకింగ్ చేయాలంటే మన దగ్గర కర్రలు లేవు. అంత టైం ఆ మొక్కను తీసుకెళ్ళి దాని మీద వాడేసినప్పుడు ఆ కాయలన్నీ కూడా దాని మీదే కాస్తాయి. మొత్తం ఆ విధంగా స్ట్రైకింగ్గా ఉపయోగపడుతుంది. మళ్ళీ చిక్కుళ్ళు చూసారుగా మొత్తం ఇవన్నీ కూడా, ఈ చిక్కుళ్ళన్నీ కూడా ఈ బంతి మీద ఎక్కిచ్చేసాం. బంతి ఆల్రెడీ మాకు కావాల్సినంత సీడ్ వచ్చింది, మార్కెట్లో అమ్ముకున్నాం, మొత్తం అన్ని రకాలుగా జరిగింది మొత్తం అంతా. సో ఈ బంతి నుంచి కూడా మనకు అదనపు ఆదాయం వచ్చింది. అది ఆ బంతి అయిపోయే టైంకి ఈ చిక్కుడు వచ్చింది. ఈ చిక్కుడు నుంచి మనకి ఇంకా ఎక్స్ట్రా ఆదాయం, దాదాపు అన్ని రకాల చిక్కుళ్ళు వచ్చాయి. ఈ చిక్కుడు భూమి మీద పాకినప్పుడు ఏమవుతుంది, అక్కడ కలుపు రాకుండా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క లెగ్యూమ్ వెరైటీలు చిక్కుడు కానీ, బీన్స్ కానీ ఏదాని మొక్క పక్కనైనా పెడితే 2 టమాటాల మధ్యలో ఒక చిక్కుడు పెట్టినట్టయితే ఏమవుద్దంటే ప్రతి మొక్కకి ఈ యొక్క నైట్రోజన్ సప్లై అనేది చాలా అవసరం మొత్తం అంతా కూడా. ఈ నైట్రోజన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, లెగ్యూమ్ వెరైటీ నుంచి వస్తుంది. ఆ లెగ్యూమ్ ఎక్కడ పెడుతున్నాం, దాని పక్కన పెడుతున్నాం. సో ఒక ఏకదళం, ఒక ద్విదళం మధ్యలో ఉన్నప్పుడు ఆ రెండింటి యొక్క పాలేకర్ గారు చెప్పినటువంటి సిద్ధాంతంలో ఏకం ద్విలం 2 అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ఉత్పత్తి అనేది పెరుగుతుంది. మొక్కలు వేసిన మొదట్లో భూమి మొత్తంలో జీవామృతం వేశారు. తర్వాత పంట దశను బట్టి డ్రిప్ ద్వారా మొక్కలకు జీవామృతాన్ని అందిస్తున్నాడు. పూత పిందె దశలో చేప ద్రావణాన్ని వినియోగిస్తున్నారు. మజ్జిగ ద్రావణాన్ని పంటపై పిచికారీ చేస్తున్నాడు. మేము వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జీవామృతం, మ్యాక్సిమం జీవామృతం వాడతాం. తర్వాత రెండోది కషాయాలు, ఇదివరకు వాడేది ఇప్పుడు కషాయాలు వాడట్లేదు. అగ్నేస్త్రం కానీ, బ్రహ్మాస్త్రం కానీ. ఒక మూడోది అంటే ఈ యొక్క మొక్కలు పూత పిందె దశలో ఉన్నప్పుడు ఫిష్ అమినో యాసిడ్ వాడతాం. చేప ద్రావణం, చేపలు బెల్లం కలిపినటువంటి ఒక ద్రావణం వాడతాం. ఈ 2-3 మాకు సరిపోద్ది అనమాట. ఒక పంట కాలంలో కూడా 1-2 సార్లు చేప ద్రావణం, మిగతాదంతా కూడా మజ్జిగ, జీవామృతం, ఈ 2 వాడడం ద్వారా మాకు ఎటువంటి పెస్ట్ అనేది లేకుండా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి మొత్తం అంతా కూడా. ఒకే పొలంలో ఇన్ని రకాల పంటలు పండించడం వల్ల కలుపు సమస్య లేదు. ఏ మొక్కకు పురుగు సోకలేదు. మొక్కజొన్న, చిక్కుడు, టమాటో, బంతి, ఆముదం, వంకాయ, సొరకాయ, ఆకుకూరలు ఇలా అన్ని రకాల మొక్కలు ఒకే చోట ఉంటే ప్రకృతి తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది అంటాడు ఈ రైతు. మనిషి ప్రమేయం అసలు అవసరమే లేదు అంటున్నాడు. కేవలం వచ్చిన పంటను కోయడం, దాన్ని మార్కెట్లో విక్రయించడమే తన పని అంటున్నాడు ఈ రైతు. పంటల సాగు కోసం ప్రకృతి ఎరువులను ఉపయోగించడం వల్ల రైతుకు పెట్టుబడి భారం తగ్గే అవకాశం ఉంటుంది. వీటికి ఇప్పుడు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే నగరాల్లో ఆర్గానిక్ స్టోర్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రకృతి విధానంలో పండించిన ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. కేవలం పండించడం మాత్రమే కాదు, ఆర్గానిక్ ప్రాసెసింగ్ పద్ధతిపై అవగాహన ఉంటే రైతుకు మరింత లాభదాయకంగా ఉంటుంది అంటున్నాడు ఈ రైతు. మార్కెట్లో ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్కి మంచి డిమాండ్ పెరుగుతోంది. ఇందులో కొత్త కొత్త విధానాలతో పంటలను సాగు చేస్తూ రైతులు మంచి లాభాలను పొందుతున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు సేంద్రియ ఎరువుల సాయంతో వ్యవసాయం చేస్తున్నారు. రైతుకు పెట్టుబడులు తగ్గడంతో పాటు మంచి ఆదాయం లభిస్తోంది. రైతులు వీటిపై అవగాహన పెంచుకుంటే మంచి ఆరోగ్యకరమైన పంటలను పండించవచ్చని అంటున్నాడు ఈ రైతు. ప్రకృతి విధానంలో పంటల సాగు వల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడంతో పాటు భూమి సారాన్ని కాపాడి వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పడుతుంది అంటున్నారు శివప్రసాదరాజు. రైతులు కొంత ప్రాబ్లంగా ఇబ్బంది పడేది ఎక్కడంటే మార్కెటింగ్ దగ్గర. మార్కెటింగ్ కూడా పెద్ద ఇబ్బంది కాదండి. ఎందుకంటే మీరు బండియండి కొనుక్కోవడానికి చాలామంది రెడీగా ఉన్నారు. మొత్తం అంతా కూడా జనాలు ఎవరు కోరుకుంటలేరు చెప్పండి? మంచి ఆరోగ్యమైన ఫుడ్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. మార్కెటింగ్ అంటే మీరు అత్యాశకి వెళ్తే మాత్రం ఎక్కడ కూడా ఏది అమ్ముడు పోదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రీజనబుల్గా మామూలు సాధారణ మార్కెట్లో ఉన్నదానికంటే కొంత ఎక్కువ వేసుకొని డైరెక్ట్ కస్టమర్ల దగ్గరికి వెళ్ళండి. బ్రహ్మాండంగా ఎవరైనా కొనుక్కుంటారు. ₹100 అంటే ఎవరు కొనుక్కోవడానికి కూడా మన యొక్క భారతీయుల మనస్తత్వం ఏంటంటే 100 కోట్ల ఆస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏది కూరగాయల కొట్టుకాడికి వెళ్తే ₹10కి 4 కట్టలు ఇవ్వవా, ఆడ ఒక కట్ట అంటే 4 ఇస్తావా 3 ఇస్తావా అంటే 100 కోట్లు ఉన్నా కానీ అది మన మెంటాలిటీ. కనుక అన్నింటిని అర్థం చేసుకొని ఒక సింపుల్గా మీకు ఎంత కాస్ట్ అవుతుందో మామూలు మార్కెట్లో ఉన్నదానికి దాని విధంగా చేయండి. మేము కూడా అమ్ముతున్నాం. ఒక ₹50
కూరగాయలు ఏదున్నా కానీ 50 రూపాయలు 60 రూపాయలు ఒక కేజీ కూరగాయలు అమ్ముతున్నాం. ఇయర్ మొత్తం ఒకటే ప్రైస్ పెడుతున్నాం. రెండోది 100 రూపాయల కేజీ ఏదైనా ఆకుకూర 100 రూపాయలకు అమ్ముతున్నాం. బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు. మా ఫామ్స్లో కూడా ఇప్పుడు మేము దాదాపు ఒక 30-40 ఫ్యామిలీలకు పంపిస్తాం. మొత్తం అన్నిటి కూడా ఇక్కడి నుంచి కూడా రెగ్యులర్గా. ఈ మధ్యలో స్టాప్ అయింది, మొన్నటి వరకు పంపించేది, కొంత టైం దొరకక హోమ్ డెలివరీలు అన్నీ చేస్తున్నాం. ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గర నుంచి మేము పంపించేటువంటి వెజిటేబుల్ సంఖ్యను బట్టి 4 నుంచి 5,000. ఒక 10 ఫ్యామిలీలు ఉన్నా కానీ మాకు మినిమం ప్రతి నెల ఒక 50,000 రూపాయలు అయితే దీనికి పర్మనెంట్గా వస్తూ ఉంటాయి మొత్తం అంతా. అది కాకుండా మేము అడిషనల్గా మేము సీడ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది చేసుకుంటాం. ఎక్కడైనా కానీ వ్యవసాయం అనేది అక్కడ ఉన్నటువంటి లేబర్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మొత్తం అంతా కూడా సెల్ఫ్ సస్టైన్ కావాలి. సెల్ఫ్ సస్టైన్ అయిన తర్వాత వాళ్ళ జీతాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత మీకు మిగిలేదు అనేది మొత్తం ఆటోమేటిక్గా లాభం అనేది కలుగుతుంది. ఒకవేళ అంతగా ఎవరికైనా నిజంగా వాస్తవంగా రేపు ప్రకృతి వ్యవసాయం చేస్తూ మాకు మార్కెట్ ఇబ్బంది ఉండి నిజాయితీగా ఉంటే మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది. ఫిబ్రవరి నుంచి కూడా ఈ యొక్క మార్కెటింగ్ సంబంధించినటువంటి వ్యవస్థలు అనేది నిర్మాణంలో ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా ముందుకెళ్తాయి. ఇప్పుడు మీరు చూసినటువంటి ఒక దేశీ విత్తనాలన్నీ కూడా జనవరి 1వ తారీఖు తర్వాత ఈ యొక్క అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. ప్రకృతి విధానంలో మార్కెట్ సమస్య పెద్దగా ఉండదు అంటున్నాడు ఈ రైతు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కావాలని కోరుకునేవారు కోకొల్లలుగా ఉన్నారని, రీజనబుల్ రేట్లలో అమ్మకాలు జరిపితే రైతుకు మంచి ఆదాయం వస్తుంది అంటున్నాడు. ప్రకృతి వ్యవసాయంలో దేశీ విత్తనం కీలకం. కానీ చాలామంది రైతులు హైబ్రిడ్ విత్తనాలతోనే సాగు చేస్తున్నారు. దేశీ విత్తనం బాగా దిగుబడి రాదని రైతుల అపోహ. కానీ తాతల కాలం నుంచి దేశీ విత్తనాలను సాగు చేస్తున్నామని, వాటిలోనే పోషకాలు లభిస్తాయి అంటున్నాడు ఈ రైతు. ఇక్కడ చాలామంది రైతులు హైబ్రిడ్ విత్తనంతో చేస్తున్నారు. అయితే హైబ్రిడ్ విత్తనానికి దేశీ విత్తనానికి తేడా అయింది. అది బాగా పండుద్ది, ఇది బాగా పండదండి అంటారు. ఎందుకు పండదండి? బ్రహ్మాండంగా పండుద్ది ఏదైనా కానీ. ఇంతకుముందు తాతలు ముత్తాతలు అన్నీ ఎవరు తిన్నారు? ఒక 20 సంవత్సరాల క్రితం వచ్చినాయి హైబ్రిడ్ విత్తనం అంతా కూడా. ఈ హైబ్రిడ్ ఫుడ్లో ఉన్నటువంటి యొక్క ఏంటిదంటే దాంట్లో పోషకాలు ఉండేవి. ఫస్ట్ విషయం, ఎటువంటి పోషకాలు దాని లోపల ఉండవు. దేశీ విత్తనంలోతో దేశీ కూరగాయలు దేశీ పంటల్లోనే ఆ యొక్క పోషకాలు అనేది లభిస్తాయి మొత్తం అన్నీ కూడా. కొన్ని రకాల బియ్యాలు ఉన్నాయి. ఇన్ని రకాలు 400 రకాలు 415 రకాలైనటువంటి వడ్లు సేకరణ చేసి దేశం మొత్తం అంతా కూడా సేకరించి వాటిని సంరక్షిస్తూ కొంతమంది రైతులకు ఇస్తూ వాటిని తిరిగి అభివృద్ధి చేస్తున్నాయి. ఎందుకు? ఈరోజు ఒక షుగర్ తగ్గాలంటే షుగర్ తగ్గడానికి ఒక బియ్యం ఉన్నాయి, నవారా అని. అది తింటే 2-3 నెలలు తింటే నార్మల్ స్టేజ్కి వస్తుంది. క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్లకు కాటియానం అని, తర్వాత బ్లాక్ రైస్ అని రకరకాల రైసులు ఉన్నాయి. అవి తింటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది మొత్తం అంతా కూడా. గర్భంతో ఉన్న అమ్మాయి తింటే నార్మల్ డెలివరీ అయ్యే రకాల బియ్యం ఉన్నాయి. కులాకారని, పుంగారని రకరకాల బియ్యాలు. దీంట్లో కూడా చాలా వెరైటీలు. పెళ్లి కావాల్సిన పిల్లలు ఒక బియ్యం ఉన్నాయి. అవి ఒక తింటే అవి బాగుంటుంది. ఆ యొక్క యుక్త వయసులో వచ్చినటువంటి పిల్లోడికి అది ఇస్తే ఏంటంటే ఆ యొక్క ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. హైబ్రిడ్ రకాలతో సాగు చేసిన పంట 50 రోజులకే దిగుబడి ఆగిపోతుంది. కానీ దేశీ విత్తనాలతో పండించిన పంట 6 నెలల వరకు దిగుబడిని ఇస్తూనే ఉంటుంది. రైతులు ఒకే పంటను పండించకుండా అన్ని రకాల మొక్కలు సాగు చేయడం వల్ల మార్కెట్లో ఒకదానికి ధర తగ్గినా మిగతా వాటితో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది అంటున్నాడు రైతు. చిన్న సన్నకారు రైతులు ప్రభుత్వ ఉద్యోగి మాదిరి ఆదాయం పొందాలన్నది శివప్రసాదరాజు భావన. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రకృతి విధానంపై అవగాహన లేని రైతులకు తానే శిక్షణను అందిస్తున్నా అంటున్నాడు. అంతేకాదు, అంతరించిపోతున్న దేశీ విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. వ్యవసాయ భూములు తగ్గిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ పెరిగిపోతోంది. రాను రాను వ్యవసాయం పండుగ నుంచి దండుగగా మారిపోయింది. ఊర్లలో కూడా భూములను వదిలి ఉద్యోగాల బాట పడుతున్నారు. కొత్త యువతరం ముందుకు రావాలి. ఐటీ, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్లో సంపాదించే సంపాదన వ్యవసాయంలో కలిగితే ఖచ్చితంగా ఎంతోమంది సాగులోకి అడుగులు వేస్తారని రైతు భావన. అన్నం పెట్టేవారు కావాలంటే కొత్తవారు పుట్టుకురావాలి. అందుకే నేటి యువతరానికి ప్రకృతి సాగులో శిక్షణ అందిస్తున్నాడు ఈ రైతు. ఉద్యోగాలను కల్పిస్తున్నాడు. రాను వ్యవసాయం అనేది పండగ నుంచి దండగా అయిపోయింది మొత్తం అంతా. సో ఈ పరిస్థితుల లోపల ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రైతులు కూడా మొత్తం వాళ్ళ పనులు వదిలేసుకొని జాబులు చేద్దామని బయటకు వచ్చేసారు. మొత్తం అంతా కూడా వ్యవసాయం కుచించుకుపోయింది. రేపు రోజు అన్నం బియ్యం కూరగాయలు కూడా మిషన్లో పండించుకోవాల్సిన పరిస్థితే ఉంది. భూమిలో పండించుకునేటట్టు లేదంతా. సో పరిస్థితి అలా తయారైంది. కొత్త యువతరం అనేది ముందుకు రావాలి. ఒక ఐటీ ప్రొఫెషనల్ సంపాదించుకునేది, సాఫ్ట్వేర్ వాళ్ళు సంపాదించుకునేది ఏ విధంగా ఉందో ఆ ఆదాయం అనేది ఈ వ్యవసాయంలో కలిగితే
ఖచ్చితంగా దీంట్లోకి వస్తారు. ఎంతోమంది పిల్లలు ఈరోజు ఐటీ నుంచి వీటి నుంచి ఎంతోమంది దీనికి కన్సల్ట్ అవుతూ ఉంటారు, మమ్మల్ని అప్పుడప్పుడు కలుస్తుంటారు, అన్న ఇలా చేయాలి ఇలాగంటే. అందుకు వాళ్ళ నెక్స్ట్ తరాలకి మళ్ళీ అన్నం పెట్టేటువంటి వాళ్ళు కావాలంటే కొత్త వాళ్ళు పుట్టుక రావాలి. సో అలా పుట్టుక రావాలంటే వాళ్ళకి ఇంత అనుభవం కావాలంటే వాళ్ళు ప్రాక్టికల్గా చూడాలి, వాళ్ళకి కొంత ట్రైనింగ్ కావాలి. ఏదో యూట్యూబ్లో చూస్తేనో లేకపోతే పుస్తకాలు చదివితేనే వ్యవసాయం చేయలేం కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా మేము ఉచితంగానే మా వంతు ప్రయత్నంగా శిక్షణ ఇస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కూడా మేమే ఇస్తున్నాం మొత్తం అంతా కూడా. కొంత ఇప్పుడు కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అనుభవాలు లేవు, మేము ఇది చేయాలనుకుంటున్నామే అంటారు. వాళ్ళకి మా దగ్గర అయినటువంటి ట్రైన్ అయినటువంటి పిల్లల్ని కూడా వాళ్ళ దగ్గరకు పంపిస్తున్నాం మొత్తం అంతా కూడా. దాదాపు ఒక 10-15 మంది పిల్లలు ఇప్పటిదాకా బయట వెళ్ళారు, వర్క్ చేస్తున్నారు. ఇంకా బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళని ఇదే ఫీల్డ్లో నేను చేసేటువంటి ఒక కన్సల్టేషన్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్లో వాళ్ళు కూడా పంపించడం జరుగుతుంది. వాళ్ళు కూడా దాని నుంచి ఒక ఉపాధి పొందుతున్నారు, మొత్తం ఒక గౌరవమైన వేతనంతో ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా బతుకుతున్నారు వాళ్ళు. కొత్తగా వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ప్రకృతి విధానంలో సాగు చేసే అనుభవం ఉండదు. అందుకే ఇక్కడ శిక్షణ పొందిన యువకులను రైతు క్షేత్రాల్లో పనులకు పంపిస్తున్నాడు. వారు ఉపాధి పొందుతున్నారు, ఎవరి మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నారు. రైతే రాజు, దాన్ని నిజం చేయాలి అన్నదే మా ప్రయత్నమని అంటున్నాడు శివప్రసాదరాజు. ఇప్పటి వరకు 415 రకాల దేశీ విత్తనాలను సేకరించిన ఈ రైతు వాటిని జనవరి, ఫిబ్రవరి నాటికి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. దేశీ విత్తనాన్ని కాపాడటమే తన లక్ష్యమని చెబుతున్నాడు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునేటువంటి వాళ్ళకి, ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనేటువంటి వాళ్ళకి మేము ఇచ్చేటువంటి నేను ఎందుకంటే యాజ్ ఏ కన్సల్టెంట్గా చెప్తున్నా, ఇప్పుడు మేము ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. మా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడం. బీడు భూములన్నీ కూడా మళ్ళీ బంజరు భూములన్నీ కూడా మొత్తం అన్నీ కూడా పంట పొలాలతో నిండి ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ భవిష్యత్తులో ఇప్పుడు ఒక 2 నెలల్లో స్టార్ట్ అవుతుంది వర్క్ అంతా కూడా. ఎవరికైనా ల్యాండ్స్ ఉండి వాళ్ళు చేసుకునేటువంటి ఓపిక లేకపోతే, దానికి సంబంధించిన నాలెడ్జ్ లేకపోతే, చేయాలనే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మొత్తం మీద అక్కడ కావలసినటువంటి లేబర్ని కానీ మనుషులు కానీ అక్కడ అరేంజ్మెంట్ చేయడము, తర్వాత రెండవది ఆ యొక్క పొలంలో మొక్కలు పెట్టి ఇచ్చేటువంటి బాధ్యత మొత్తం అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఒక స్టాఫ్ అనేది ఉంది మాకు, సపరేట్ ఒక వ్యవస్థ ఉన్నది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు మొత్తం అంతా కూడా. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ యొక్క వ్యవస్థ నిలబడాలి, ప్రకృతి వ్యవసాయం ముందుకెళ్ళాలి, ఖాళీగా ఉన్న భూములన్నీ కూడా పంట పొలాలతో నిండాలి. దానికి భవిష్యత్తులో మళ్ళీ ఆహార పదార్థాలకు కొరత అనేది రాకుండా ఉండాలి. దానికి నా వంతు ప్రయత్నం కింద అందరికీ అందుబాటులోకి తీసుకురావడం గురించి ఒక వ్యవస్థను అనేది నిర్మాణం చేయడం జరిగింది. ఎవరికైనా కావాల్సినటువంటి వాళ్ళు ఉంటే మా యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు మొత్తం అంతా కూడా. హైబ్రిడ్ వద్దు, దేశీయమే ముద్దు అంటున్న ఈ యువ రైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కేవలం పంటల సాగు చేసి ఆదాయం పొందడమే కాదు, సాగులో యువత రాణించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతరించిపోతున్న దేశీ విత్తనాలను కాపాడుతూ అందరి చేత భేషనిపించుకుంటున్నాడు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.